అమ్మా బడికి వేస్తా బాయ్. ఇదిగోరా నాన్న ఈ 50 రూపాయలు డబ్బులు తీసుకొని ఎగ్జామ్ ఉందన్నావు కదా, పెన్నులు పేపర్లు కొనుక్కో. ఓకే అమ్మా బాయ్. ఎవరు చేస్తున్నారా? అదండి చూద్దాం. ఏమైందా తమ్ముడు ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు ఒంటరిగా? అన్నా మాది ఊరు కాదన్నా, ఏరే ఊరన్నా. 2 రోజుల నుంచి ఏది తినలేదన్నా. ఏమో నుండి పెట్టి నన్ను ఆకలిస్తుందన్నా. మనకి ఎందుకురా వాడు ఎవరో కూడా తెలియదు. స్కూల్కి లేట్ అవుతాను పదా. మీరు పదండి, నేను వస్తాను. ఇప్పుడు ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. ఇందాక మా అమ్మ నాకు 50 రూపాయలు డబ్బులు ఇచ్చింది కదా, ఇప్పుడు ఆ 50 రూపాయలు డబ్బులు ఇతను సహాయం చేస్తే ఇతను కడుపు నిండుతుంది. ఇదిగో తమ్ముడు, 50 రూపాయలు డబ్బులు తీసుకొని కడుపు ఏమైనా తిను. అన్నా నాకు ఈ డబ్బులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. నీకు ఎప్పుడు నిలబడి ఉంటానన్నా. నీకు దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడన్నా. సరే, మా అమ్మ పొద్దున్నే నాకు 50 రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు నేను అతను సహాయం చేశాను. ఇప్పుడు నాకు ఎగ్జామ్స్కి డబ్బులు ఎలా? రే డబ్బులా? 500 డబ్బులా? మనకు ఉన్నంతలో కొంచెమైనా ఎదుటివారికి సహాయం చేస్తే దేవుడు మనకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా సహాయం చేస్తాడు.